పులి పులి పెప్పులి వెటకొచ్చినది పెద్ద పులి పగవాళ్లే భయపడక ఆండ్రించే పవరు అరే పంజాబ్ విసురు బొబ్బిలి పులిని ఢీ కొట్టేదెవరు పులి 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 పెప్పులి పులి 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 పెప్పులి వెటకొచ్చినది పెద్ద పులి పగవాళ్లే భయపడక ఆండ్రించే పవరు అరే పంజాబ్ విసురు బొబ్బిలి పులిని ఢీ కొట్టేదెవరో పులి 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 పెప్పులి పోరాటం లేని చోటు భూమిలో కానరాదు భారత మహాయుద్ధం ఇంకా పూర్తవలేదు పోరాటం లేని చోటు భూమిలో కానరాదు భారత మహాయుద్ధం ఇంకా పూర్తవలేదు పోలి 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 బెబ్బులి వెటకొచ్చినది పెద్ద పులి మగవాళ్లే భయపడగా కాండ్రించే పవరు అరే పంజాబ్ విసురు బొబ్బిలి పులి ఆండ్రించే పవరు అరే పంజాబ్ విసురు బొబ్బిలి పులిని ఢీ కొట్టేదెవరో పోలి పోలి పోలే పోలే బెబ్బులే ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే శ్రీ సత్యసాయి యోజన వారికి శ్రీ కలమ్మ తల్లికి థ్యాంక్ యూ కూర్చున్నాను. దయచేసి స్టేజ్ మీద ఉన్నటువంటి ఇతరులందరూ కూడా వెళ్ళిపోతే నాటకం ప్రారంభం కాబోతుంది. కావున దయచేసి అందరూ ఎవరు ఉండద్దు, అందరు వెళ్ళిపోండి. మన మీద కక్ష కట్టింది. ఆ దేవుడు మన రాత్రిని ఇలా రాశాడు.
ఒకవైపు అనారోగ్యం, ఒకవైపు ఆకలి. ఇది తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. అలా అనుకోండి, మీ లేని మేము అన్నదమ్ములు బ్రతకాల్సి వస్తుంది. అమ్మా ఆకలేస్తుంది. బాబు ఇలా బ్రతికే కంటే చచ్చిపోవడం మేలు. అయ్యా, దగ్గర గుడి వినిపిస్తుంది. అక్కడికి వెళ్తే ప్రసాదమైనా దొరుకుతుందేమో. చూద్దాం పదండి. శివుని గరుడము శంకరుడు మనల కరుణ చూచిగా అనుక్షణము శివనామీయను శివుని గరుడము శంకరుడు మనల కరుణ చూచిగా అనుక్షణము శివనామీయను శివుని కారణే. ఎవరుంటేనేమయ్యేశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్యేశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్యేశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలయా హరహరా నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య ఈశ్వరా. అలాగా పోదాం పద. ఎవరు మీరు? స్నేహితులం. అంటే ఒకరి కోసం ఒకరు బతికేదే స్నేహం. అయితే ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా నాన్న లేరా? అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయారు. ఎవరు లేరు. అయితే మాతో స్నేహం చేస్తావా? తప్పకుండా. నీ పేరేమిటి? చక్రధర్.
వయసులో ఏర్పడిన ఈ స్నేహం జీవితకాలం మరువలేనిది. ఈ బాల్య స్నేహానికి విలువ ఎక్కువ. ఈ ముగ్గురి స్నేహం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికలది. వీరి స్నేహంలో ఉషా కిరణాల వల్ల కుళ్ళు సమాజంలో చెడు పురుగును వేరువేసి వెలుగును విరాజిల్లి సరికొత్త మార్పులకు బాటలు వేస్తుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఆయుధం స్నేహం. ఒకరి కోసం ఒకరు, నవ సమాజం కోసం ముగ్గురు. ఈ ముగ్గురి కలయిక కొత్త ఒరవడికి ఇక వీరి స్నేహానికి స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. వీరి స్నేహబంధమే మీరు చూడబోయే రౌడీ రాజ్యం. దర్శకులు నా మాట, మన పరిచయాలన్నీ స్నేహం కావు. ప్రతి మనిషి తన జీవితంలో ఒక స్నేహితులు సంపాదించుకోగలిగితే వాడి జన్మస్థానం. రౌడీ రాజ్యం సాంఘిక నాటకం. दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तవంగా दोस्त నువ్వే నా ప్రాణం బ్రతుకుతీ పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరు అక్షరం మనం दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా दोस्त నువ్వే నా ప్రాణం బ్రతుకుతీ పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరు అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. హాయ్ ముద్దుగుమ్మ, ఏంటి కాయల మీద కాయలు లాగిస్తున్నావు? మరి అంత ఎక్కువగా తింటే కడుపులో పెరుగుతున్న మన వంశోద్ధారకుడు పెద్దవాడే పుడతాడు. ఓ మీరా? మరి నేనేమందా తిండిపోతుని కాదులేండి. ఓ అమ్మాయి గారికి కోపం వచ్చినట్టుందే. సారీ మేడం. సారీ చెప్తే సరిపోతుందా? మరి నా పరిహాసానికి శిక్ష ఏమైనా విధిస్తావా? 2 రోజులు, ఈ రోజు నుంచి 2 రోజులు నన్ను ముట్టుకోకూడదు. అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్, వద్దు శ్రీమతి, వద్దు. మరీ అంత కఠోర నిర్ణయం వద్దు, మరీ అంత కఠోర నిర్ణయం వద్దు. అయినా నెల తప్పిన నీలాంటి ఆడదాన్ని చూస్తే నాలాంటి వాడికి ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నీకు పులుపు తినాలనిపిస్తుంది, నాకు నీ వలపు తినేయాలనిపిస్తుంది. అబ్బా అయ్యగారు మాటలు బాగానే ఇచ్చారే. నాకు మాటలు బాగా వచ్చాయంటే అది నీ దయ వల్లనే. అది ఎలా? అంటే రోజు రోజుకి పెరిగిపోతున్న నీ అందాన్ని వర్ణించడానికి నాకు మాటలు వచ్చాయి. కవిత్వాలు రానందుకు బాధగా ఉంది. అబ్బా ఇక ఆపండి మీ వేల కొలలు. ఎవరైనా వింటే నవ్వుతారు. అంటే ఎవరు వినుకుంటే నీ అందాన్ని పొగడడం నీకు ఇష్టమే అన్నమాట. అబ్బా ఈ నాటికి మీతో మాట్లాడడం నా వల్ల కాదు బాబు. నీ అందాన్ని చూస్తూ ఇంకా ఊరికే ఉండడం నా వల్ల కాదు. అవును శ్రీవారు, ఈ మధ్య
ఈ రోజు ఆఫీస్ నుంచి ముందుగానే వచ్చారు. ఏమిటి ప్రత్యేకత? ప్రతి క్షణం నీ ప్రతిబింబం నా కళ్ళల్లో నిలిచి నన్ను కలవర పెడుతుంటే తాపంతో ఆగలేక నీకోసం వచ్చాను. అబ్బా, ఇక ఆపండి మాటలు, అసలు విషయం చెప్పండి. చెప్తాను భవాని, అంతా వివరంగా చెప్తాను. ఈ రోజు నా జీవితంలో మరువలేని మరుపురాని రోజు. అదేమిటో నీకు తెలుసా? చెప్పండి, నాకెలా తెలుస్తుంది? చెప్తాను, అంతా వివరంగా చెప్తాను. ఒకానొక రోజు ఈ చక్రధర్ ఏమీ లేని పేదవాడు. నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు పేదరికంతో పోరాడి అలసిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ రోజుల్లో అయిన వారెవరూ ఆదరించగా బ్రతుకు తెరువు కోసం రోడ్డున పడ్డాను. ఆ రోజుల్లో నాకు ఇద్దరు మిత్రులు పరిచయం అయ్యేవారు. వారు ఎవరో కాదు, చూడు, సురేష్, హరి. ఆ, గుర్తుంది. అయినా వారిని మర్చిపోవడానికి మీరు రోజు వారి గురించి చెప్తూనే ఉంటారుగా. అసలు విషయం చెప్తాను అంటారు, సమయం వచ్చినప్పుడు చెప్తానులే అంటారు, కానీ చివరికి అసలు విషయం చెప్పరు. ఆ సమయం ఈ రోజే భవాని. మేము ముగ్గురం కలుసుకున్నది ఈ రోజే. బ్రతుకు వేటలో ఎలా జీవించాలో నేర్చుకున్నది ఈ రోజే. ఒకనాడు కూటికి లేని ఈ చక్రధర్ ఈ రోజున ది గ్రేట్ ఇండస్ట్రియల్ చక్రవర్తిగా పిలువబడుతున్నాడు. మరి సురేష్ అన్యాయాన్ని అంతం చేయాలని, ఆర్నిషులు అభ్యుదయాన్ని సమాజానికి పరిచయం చేయడానికి పనిచేస్తూ ఉంటాడు. ఇంకా హరీష్ అంటావా, ది గ్రేట్ పాప్ సింగర్ గా పిలువబడుతున్నాడు. అందుకే ఈ రోజు మా ముగ్గురికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే ఈ రోజు వారిద్దరిని మన ఇంటికి డిన్నర్ కి పిలిచాను. అలాగా, మంచి పని చేశారు. అందుకే స్వయంగా నీ చేతులతో నువ్వే వంట చేసి వారికి వడ్డించాలి. ఈ రోజు నా మిత్రులిద్దరూ ఇలాంటి వంట ఎక్కడ చూడలేదని ఈ వంట రుచి చూసి పొంగిపోవాలి. అబ్బా, మీరు ఇంతగా చెప్పాలా? ఈ రోజు మీరు భోజనం చేసిన తర్వాత అసలు నన్ను ఒక్క క్షణం కూడా వదలరు. నీకు అంత ఓపిక ఉంటే నేను ఎప్పుడూ రెడీ. అబ్బా, అది కాదండి. ఈ రోజు వంట చేసింది నేనే. మీరు ఆ వంట రుచి చూసిన తర్వాత ఆ వంట మనిషిని తీసేసి నన్నే వండమంటారు. ఓహో, అలాగా. నేను ఏదో అనుకున్నానులే. అనుకుంటారు. అనుకుంటే తప్పేంటి? మీరు తండ్రి కాబోతున్నారని గుర్తుంచుకోండి. నేను తండ్రిని అయినా, ఒక రోజుకి తాతని అయినా, శృంగారంలో ఎప్పుడో కొంటెవాడిని. అలాగా? మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, కదములు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన ప్రతి రాత్రి, కౌగిస్తున్నది తల్లి రాత్రి, కౌగిస్తున్నది తల్లి రాత్రి, కమ్మగోడు పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, కదములు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన ప్రతి రాత్రి, కౌగిస్తున్నది తల్లి రాత్రి. పాలు పట్టుకొచ్చాను,
చల్లుకో బ్రతికే తెలియని రసరాత్రి బ్రతికే తెలియని రసరాత్రి ఎరగని వారికి యమరాత్రి యమరాత్రి ఒకడు కొన్నాళ్ళుగా మొదటి రాత్రి కౌగిలి అడిగిన ప్రతి రాత్రి కౌగిస్తున్నది ప్రతి రాత్రి నమస్తే సార్. నమస్తే సార్. ఓ సత్యం, నువ్వా? ఏంటి విశేషాలు? ఒక సహాయం కోసం మీ వద్దకు వచ్చాను సార్. ఏంటది? ఎంతో కాలం నుంచి ఉద్యోగ వేటలు అలసిపోయిన నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఎలాగైనా దాన్ని మీ పలుకుబడి ఉపయోగించి ఆ ఉద్యోగం నాకు వచ్చేలా చేయండి సార్. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. చూడు సత్యం, నేను ఎలక్షన్లో నిలబడినప్పుడు నువ్వు నాకు ఎంతగానో సహాయపడ్డావు. దానికి ప్రతిఫలంగా నీకు ఏం కావాలన్నా అడగవచ్చు. అందుకే సార్ కొండంత ఆస్తో మీ వద్దకు వచ్చాను. అసలు విషయం చెప్పు సత్యం. నేను చదివిన చదివికి ఒక మంచి అవకాశం వచ్చింది. గవర్నమెంట్ డాక్టర్గా ఇంటర్వ్యూ వచ్చింది. మొత్తం ఖాళీలు 10. అందులో హెల్త్ మినిస్టర్ గారి కోటాలో 2 నియమించారు. ఎలాగైనా ఉద్యోగం నాకు వచ్చేలా చేయండి సార్. ఓ అదే. చూడు సత్యం, నాకు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ సార్ కాదంటే నా గుండె తట్టుకోలేదు సార్. ఇప్పటికే కష్టపడి చదివించిన కన్నవారికి భారమై బ్రతుకుతున్నవాడు. గారాబంగా పెంచుకున్న నా చెల్లి నా కుటుంబ పరిస్థితులు తట్టుకోలేక నలుగురిలో నాట్యం చేస్తూ సంపాదిస్తున్న డబ్బుతో మా సంసార చక్రం కదులుతుంది సార్. ఈ చిన్న వయసులో కుటుంబ భారాన్ని మోస్తున్న నా చెల్లిని చూస్తుంటే నేను చచ్చిపోవాలనిపిస్తుంది సార్. చచ్చిపోవాలనిపిస్తుంది. ఓకే సత్యం, ఓకే, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అవును, ఆ డాన్సర్ రోజా నీ చెల్లెలని విన్నాను. అవును సార్. ఏ ఆధారం లేక నలుగురిలో నాట్యం చేస్తూ మమ్మల్ని బ్రతికిస్తున్న దేవత సార్ నా చెల్లి. నువ్వేం బాధపడకు సత్యం. ఈ ఉద్యోగం ఇంకెవరైనా అడుగుంటే 2 లక్షలు అడిగేవాడిని. 1 లక్ష నాకు, ఇంకొక 1 లక్ష ఏనుమిన్న పార్టీలకి, మురళన్న కూల్ డ్రింకులకి. నువ్వు కాబట్టి 1,00,000 రూపాయలతో సరిపెట్టుకుంటాను. సార్ 1,00,000 రూపాయలా? అవును సత్యం, 1,00,000 రూపాయలు చాలా తక్కువే తెలుసా? తెలుసు సార్. నేను నిరుద్యోగులే కానీ అనాగరికులు మాత్రం కాదు. ఎవరికి ఎంత మిగులుతుందో తెలియని తెలివి తక్కువ అని అంతకన్నా కాదు. హ! అయితే ఏంటి చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. అంత డబ్బంటే నా దగ్గర లేదు సార్. ఎలాగైనా మీరే ఆ ఉద్యోగం ఇప్పించండి. ఉద్యోగం రాగానే మీ రుణం తీర్చుకుంటాను. నీకు ఒక విషయం చెప్పమంటావా సత్యం? కట్నం తీసుకోకుండా అప్పు చేసి పెళ్లి చేయకూడదు. అలాగే ఎదురు డబ్బు కట్టి నీకు ఉద్యోగం ఇప్పించకూడదు. అలా చేస్తే రాజకీయ నాయకులు ఏనాడో అంతమైపోయేవారు సత్యం. అంత డబ్బంటే చేతిలో చిల్లుగా కూడా లేదు సార్. అంత డబ్బంటే నా వల్ల కాదు. అయితే మీరే ఎలాగైనా ఒప్పించే మార్గం చేయండి సార్. అయితే నీకు ఇంకొక మంచి సలహా ఇవ్వమంటావా? చెప్పండి సార్. నీకు ఉద్యోగం కావాలంటే 1,00,000 రూపాయలైనా తీసుకొని మా ఇంటికి రా, లేదా
నీ చెల్లిని రేపు రాత్రికి నా గెస్ట్ హౌస్ కి పంపించు. తర్వాత రోజు పొద్దున్నే ఆఫర్ లెటర్తో తిరిగి వస్తుంది. ఒరేయ్ దేవుడు, మేము పేదవాళ్ళమే కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళం కదరా. విశ్వాసం లేని కుక్క. మాటలు జాగ్రత్తగా రానే సత్యం, లేకపోతే ఈ దేవరాజు నీ అంతం చూస్తాడు. ఒరేయ్, ఒకనాడు నువ్వు ఎలక్షన్లో నిలబడి మా ఇంటి గుమ్మ ముందుకొచ్చి నన్ను గెలిపించమని ప్రాధేయపడి అడిగిన రోజున నిన్ను ఒక అన్నలా ఆదరించామే. నువ్వు ఈరోజు మా దగ్గరకు వచ్చి నన్ను నీచంగా మాట్లాడుతున్నావు. నీకు మర్యాదేనా? గడిచిన రోజులను గుర్తు పెట్టుకునేవాడు రాజకీయ నాయకుడే కాదురా. అవునరా, నీకెలా గుర్తుంటాయి? అధికార మదంతో కామంతో కళ్ళు మూసుకుపోయిన నీవు, అధికార మదంతో కామంతో కళ్ళు మూసుకుపోయిన నీవు లైసెన్స్ ఉన్న గుండావు కదరా. ఏయ్, నీకోసం వేయనక పగలనక నీ పోస్టర్లు మా భుజాల మీద వేసుకుని వీధి వీధి తిరిగి అంటించాం కదరా. అలాంటి నీవు ఈరోజు నా చెల్లెల్ని నీ గెస్ట్ హౌస్కి రమ్మనే స్థాయికి ఎదిగా కదా నీచుడా. రేయ్, మేము అధికారులు, మీరు అభాగ్యులరా. మీలాంటి లేబర్ నాయాలు మాలాంటి వాళ్ళని సుఖపెట్టడానికే పుట్టిన పేదవాళ్ళురా. అవునరా. ఒరేయ్, ఆనాడు నా సహాయం కోరి మా ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా నీ చెల్లెల్లో నీ కూతుర్లో నా గదిలో ఒక నైట్ ఉంచమని అనుకుంటే ఏమయ్యేదో నీ మర్యాద. నీ అంతస్తు ఏంటి, మా అంతస్తు ఏంటి? మా ఇంట్లో కూడా పెనాయిల కర్రీ చేదురా నీ జీవితం మొత్తం. అవునరా, కంపు కొడుతున్నాను ఈ రాజు ఈ కొంప నాడికి అంద పెనాలైన. రేయ్, మర్యాదగా పోతావా లేదా? ఒరేయ్, నువ్వు నన్నేం చేయలేవురా. అయినా నీలాంటి కొంపలు అవుతే నాకే ఎలర్జీ పుట్టింది. చూడు, వెళ్ళే ముందు ఒకటి చెప్తా, గుర్తుంచుకో. ఏదైనా ఒక రోజు నీ రాజకీయ కుర్చీ ముక్కలు ముక్కలు అవ్వక తప్పదు. పోరా రే పోరా. రావే సుందరి, నీ ఆటపాటలతో నన్ను అలరించే.
పరిచయదేట వంట ఇంటి మధ్యలో ఇంటి ముద్దులో పికాని ముట్టిలో మచ్చలున్న ఏడు ముద్దు మృగాలు అంటకి కనుడు ముందు జన్మలోన చీటగాడు అలాంటి అమ్మ ఇంచుమించు 26 నడుపుతూ నువ్వు కదిలితే సాగను కాలం ఒళ్ళు చేయి సాక్షిగా ఎన్ని కోటి ముద్దలు అయితే పెంచిన చిన్న ముద్దుగా కొందరికి చాలాడుగా ఉళ్ళే పడలేదు కానీ శుభ్రంగా లేదు నాకు తెలిసి రకరంగా రాంటి అమ్మో అప్సరా ముస్తా వదిలింది పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు బుగ్గ చుక్క మాయమా బుగ్గ మాయమా అమ్మో అప్సరా ముస్తా వదిలింది కాస్తని పందిరందది ఏం తమ్ముడు వెళ్ళిన పని ఏమైంది? ఈ అర్జున్ అడుగు పెట్టిన చోట అపజయమా? అసంభవం అన్నయ్య, అసంభవం. ఆ ఇన్స్పెక్టర్ మన రహస్య మందిరం మీద తయారు చేసిన ఫైల్ తెచ్చావా? మరి ఆ ఫైల్ ఇయ్యమని 1కి 2 సార్లు అడిగాను, ఈయనని మొండుకేశాడు. అందుకే వాణ్ణి తాళ్లతో కట్టి జగదాంబ సెంటర్ లో పెట్రోల్ పోసి కాల్చి వేశాను. ఆ మంటల్లో అర్ధనాదాలు చేస్తావు, మాడి మసైపోయాడనయ్యా, మాడి మసైపోయాడనయ్యా. మరి ఆ ఫైల్ సంగతి? భయపడాల్సిన పని ఏం లేదన్నయ్యా. నేనే స్వయంగా వాడింటికి వెళ్ళి వాడి పిల్లాన్ని చిత్రహింసలు పెట్టి ఆ ఫైల్ సాధించాను. ఆ మరుక్షణమే దాని అందాలతో ఆనందంగా ఎంజాయ్ చేసుకొని పైలోకానికి పంపించాను. వెరీ గుడ్ తమ్ముడు, వెరీ గుడ్. నీ శక్తియుక్తులు నాకు తెలియనివా? మరి ఆ ఫైల్ రణధీర్ అన్నయ్యకి ఇచ్చావా? స్వయంగా వెళ్ళి ఆ ఫైల్ రణధీర్ అన్నయ్యకి ఇచ్చాను అన్నయ్య. మంచి పని చేసావు తమ్ముడు. మరి రణధీర్ అనే వ్యాపారం ఎలా ఉంది? అంతా సవ్యంగానే జరుగుతుంది.
కానీ దొంగ మందుల సెక్షన్లో తయారయ్యే గ్లూకోజ్ బాటిల్ స్టాకు మరింతగా పెరిగిపోయింది. ప్రస్తుతం 8 కోట్ల రూపాయల సరుకు ఆగిపోయిందనే విషయం నీకు తెలియజేయమన్నారన్నయ్య. దాని విషయం నాకు వదిలే తమ్ముడు. నీకు ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. మన వ్యాపారాలకి ఎవడు అడ్డుపడకూడదు. ఎవడైనా అడ్డుపడితే వాడు ఈ భూమి మీదే ఉండకూడదు. మనం ముగ్గురం అన్నదమ్ములం. పెద్దవాడినైన నేను పొలిటికల్ వ్యవహారాలు చూసుకుంటాను. రెండో వాడు అయిన రణధీర్ అండర్ గ్రౌండ్ వ్యవహారాలు, ఫారెస్ట్ వ్యవహారాలు చూసుకుంటాను. చిన్నవాడివైన నువ్వు యూత్ ప్రెసిడెంట్ గా నీకు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేయి. అది నువ్వు వివరంగా చెప్పాలన్నయ్య. ఈ అర్జున్ అంటే ఆట బొమ్మ లాంటి వాడు అని ఈ దేశం వదిలిపోతుంది. ఈ అర్జున్ అడుగు పెట్టిన చోట ఈ భూమి కూడా వణిగిపోతుంది అన్నయ్య. అదే కావాలి తమ్ముడు, అదే కావాలి. మనం ముగ్గురం 3 కత్తుల వలె ఈ భారతదేశాన్ని చీల్చి చెండాడుదాం. ఇది రామరాజ్యం కాదు, రౌడీ రాజ్యం అని అందరికీ తెలియజేద్దాం. మనకు కావాల్సింది మనం సొంతం చేసుకునే వరకు ఈ రౌడీ రాజ్యంలో మనదే పైసే కావాలన్నయ్య. అందుకు ఎవడు అడ్డు వచ్చినా దాన్ని అడ్డంగా నరకడమే మన ప్రథమ కర్తవ్యం అన్నయ్య. అవును తమ్ముడు, ఇదే మన రాజమార్గం. ప్రస్తుత విశేషాలు ఏమిటన్నయ్య? నీకు ప్రముఖ పారిశ్రామికవేత్త చక్రధర్ తెలుసా? అతని గురించి తెలియని వారు ఎవరుంటారన్నయ్య? కోట్లకు పరిగెత్తిన కుబేరుడు కదా అతను. వారం రోజుల క్రితం దుర్గమ్మ గుడిలో నగలు పోయాయని తెలిసి 50 లక్షలు ఇచ్చాడు. అలాగే మదర్ తెరీసా ట్రస్ట్ కి 1 కోటి రూపాయలు విరాళం ఇస్తానని బహిర్గంగా చెప్పాడు. ఎలాగైనా వాడి కుటుంబాన్ని చంపి వాడి ఆస్తి మొత్తం మనం దక్కించుకోవాలి తమ్ముడు. అందుకు నేనేం చేయాలో చెప్పన్నయ్యా? వాడి ఇంటికెళ్ళి వాడి భార్యను చంపి వాడి ఆస్తి మొత్తం మన పేర రాయించు. మదర్ తెరీసా ట్రస్ట్ వెళ్తున్న చక్రవర్తి రణధీర్కి నమ్మిన బంటువైన కాన్ వెళ్ళి అడ్రస్ లేకుండా చేస్తాడు. నీ తెలివితేటలు అమోఘం అన్నయ్య, అమోఘం. సరే తమ్ముడు, నేను వెళ్ళి కాన్కి ఫోన్ చేసి ప్లాన్ మొత్తం వివరంగా చెప్తాను. నువ్వు అంతలోగా విశ్రాంతి తీసుకో. అలాగే అన్నయ్య. నీ అందం ఇటీవల నా పార్టీ కమాన్. చినుక
సందెడలుగా నచ్చే నజుగా సాహో సందమమ తునగా రావే గిలికి దాగా సందమమ తునగా రావే గిలికి దాగా చిలుక సందెడలుగా నచ్చే నజుగా సాహో సందమమ తునగా రావే గిలికి దాగా అబ్బో ఆగడాల దుడుక అల్లి అల్లరించి కడుక స్వాతి చిలుక సందెడలుగా నచ్చే నజుగా సాహో సందమమ తునగా రావే గిలికి దాగా ఆగడాల దుడుక అల్లి అల్లరించి కడుక చేరుకోలనే తారగా నేరుగా వచ్చే సాక ముమ్మటమే ముందు ముద్దడవే గోపిక ట్రాఫిక్ తో కిటకిటలాడే ఈ చిన్న టవర్ సెంటర్ లో ఈ కాండాలు అడుగు పెట్టగానే అందరూ పారిపోయారు. నన్ను చూసి అందరూ పారిపోయారు. ఈ కాన్ పేరు చెప్పలే పసి పిల్లలు పాలు కూడా తాగరు. ఒక్కడు నా ముందు నిలబడే ధైర్యమే లేదా? నీలాంటి అవినీతి పరులను చూస్తే గుండెల్ని మొక్కలు చేసే వరకు నిద్రపోతున్నా. నీకోసమే ఎదురు చూస్తున్నా. ఎందుకు? నా చేతిలో చచ్చిపోవడానికా? కాదు, చంపటానికి. నీ వల్ల ఏమవుతుందిరా?
చక్రధర ఒక్కసారి ఉరిమి చూస్తే గుండె పుచ్చకాయలో పగిలిపోతుంది. ఆకలి తీరిన కరాటి వీరి ఈ కాంతాల ముందు నోరెత్తి మాట్లాడరా. మాట్లాడడం కాదురా, మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. ఏం చేయలేవురా, నేను ఈ క్షణమే సజీవ దానం చేస్తాను. కోరికలు చాలా ఎక్కువగానే ఉన్నాయే. కోరికలు కాదు, జరగబోయే వాస్తవాన్ని వివరిస్తున్నాను. ఇంతసేపు మాటలతో ఉపేక్షించడం నాదే తప్పు. మర్యాదగా అడ్డు తప్పుకో. పత్తికి బలవుతానంటావు. ఫోన్లో కరాటే ఆడిన వాడిని. ఆఫ్టర్ ఆల్ నీ చేతులని కత్తి నన్నేం చేస్తుందిరా? ఆయుష్ తిరిగిన ప్రతివాడు ఇలానే అదిరి పడతాడు. ఎవరి ఆయుస్సు ఎవరి చేతిలో పోతుందో తెలుస్తా. నా మీద కలిసానని సంబరపడకరా. నీ భార్య మరి కొద్దిసేపట్లో చావబోతుంది. దాని సంగతి చూసుకుంటాడు. ఇప్పటిదాకా నీ సంగతి నేను చూసుకున్నారా? మీ ఆటపరంతో నా వేడిని చల్లార్చండి. చిన్నదే
పండిసీలు గూడు మంచి ఎక్కుతాంటే ఎందుకో పక్కుమని నవ్వినాడే ఆటసేను మంచి మీద పంచగడ్డి ఎయ్యకుంటే గుచ్చుకుంటదన్నాడే పాలు పొంగు వయసులోన పరువు అంతా ఎయ్యకుంటే నొచ్చుకుంటానన్నాడే మాటలోనే అప్పుడే నాకు మావు చేస్తే నేను పట్టునే నీవు వండిన వంటలు ఏ మొగుడి రుచి చూస్తాడే ఈ అందాన్ని రుచి చూడమంటావా? నీలాంటి అందమైన ఆడదానికి సరైన మగాన్ని బయటికి వెళ్ళటమా? నేనంటే ఎవరనుకున్నావే? సప్త సముద్రాల్ని సింగిల్ హ్యాండ్ తాపగల వీరాది వీరుణ్ణి. నీవు వీరాది వీరుడైనా నీలాంటి వారి మాటలు బెదిరిపోయే ఆడదాన్ని కాదు నేను. ముందు అందరూ ఇలాగే ఫజులు ఇస్తారు. ఒక్కసారి సీను మొదలవగానే నన్ను కాపాడండి అంటూ కేకలు వేస్తారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెర్రి కేకలు వేస్తూ నువ్వు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. మంచి మాట ఖరీవే భవాని. భవాని నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు ఈ జాతకం మొత్తం నాకు తెలిసే. నువ్వు చక్రధర్ ఎవ్వరూ లేని అనాథలు ఇష్టం పెరిగి పెళ్లి చేసుకున్నారు. అవునా? అవును. ఎవ్వరూ లేని మీకు ఇంతటి సంపద ఎందుకే? మర్యాదగా నాకు రాసిచ్చాయి. ఆశలు కూడా ఒక హద్దు ఉంటుందిరా. ఆశలకు మాత్రం ఉండదే. మర్యాదగా అయ్యాసు మొత్తం ఆ పేరున రాయి. అసంభవం. సంభవాన్ని కూడా సంభవం చేయగల అర్జున్ అడుగు పెట్టిన చోట ఆ పదయంతో వెనక్కి వెళ్ళడు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ కోరిక నెరవేరదు. ఈ ప్రాణం తీసేనా సరే ఆ కోరికనే వేసుకుంటాను. మా వారు వస్తే మా వారి చేతుల్లో దిక్కు అని చదవటం ఖాయం. వాడు ఎప్పుడా మా కన్నడ చేతులు
చచ్చే ఉంటాడే నీ మొగ్గుడ్డు. అది అక్షరాల నిజమే. మదర్ తెరిసా ఆశ్రమానికి వెళ్తున్న నీ మొగ్గున్నే ఆ వాళ్ళు ఎప్పుడో చంపేసే ఉంటారే. మొగుడు చచ్చాడని నీకు ఏ కష్టం రానివ్వనే. మర్యాదగా వేసి మొత్తం నా పేరున రాయే, లేదా నిన్ను నీ జీవితాంతం ఆ ఉంపుడుగత్తగా ఉంచుకుంటాను. కానీ మగాడు ఆశించిన ప్రతి అర్థి గాలగర్భంలో కలిసిపోగా ఉండలేదురా. శాపనార్థాలు పెడుతున్నావా? అవి నన్నే కంటిలో మొదలైన కలువ నక్షత్రం కానీ మర్యాదగా నా కొరకు తీర్చు, లేదా బలవంతానైనా సరే నిన్ను నాదాన్ని చేసుకుంటాను. వినిపించుకోవడానికి నాకు అంత తీరిక ఓపిక లేదు. ఏదో స్టైల్ గా ఉన్నానని స్మార్ట్ గా చెప్పాను. లేదు అలా పొగురు కలిగిన నీ పనిని తనవ తీరా అనుభవించిందే వదలనే. దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేగం మానభంగ నీ అందం ఇంత స్వీట్ గా ఉండేది కాదు కదా భవాని.
ఏమైంది భవాని? వద్దండి, నా దగ్గరికి రావద్దు. ఈ నీచుడు నా జీవితం నాశనం చేశాడు. మీ ప్రేమానురాగాలకి కాకుండా చేశాడు. ఇక ఈ భవాని మీకు లేనండి. ఇక ఈ భవాని మీకు పనికిరాదండి. ఇక ఈ భవానికి పోవండి. ఏంటి మూర్ఖత్వం భవాని? భవాని 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 నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావా భవాని? నిన్ను చూడకుండా నేను ఒక క్షణమైనా ఉండగలనా భవాని? భవాని మా కాన్బాదా చేతుల దిక్కులాని చావు చచ్చా ఉంటే నీవు ఈ దృశ్యం చూడకుండా ఉండేవాడివి కదా చక్రధర్. అర్జున్, దేవతలాంటి నా భార్యను చంపి నా కంటి ముందు నిల్చున్నావట. నిన్ను నిన్ను ముక్కలు చేసి ఈ క్షణమే ముక్కలు చేసి నా భార్య ఆత్మశాంతి కూరుస్తా చేకూరుస్తా. ఎవరు పేరు చెప్తే పాషాణ ముక్కలవుతుందా? ఎవరు పేరు చెప్తే అగ్నికోళం తొనుకులు అవుతుందా? అరవెరసిన ఈ రోడ్డు రచంలో అర్జున్ పేరు చెప్తే ఈ గుండె నీరు కారిపోతుంది రా. ఒరే అర్జున్, ఇన్నాళ్ళు నాలోని మంచితనం మానవత్వం మాత్రమే చూసిందిరా ఈ సమాజం. ఈ రోజు నా భార్య మరణంతో నాలోని మంచితనం మానవత్వం నన్ను ఒక కిరాతకుడిగా మార్చిందిరా. ఇంకా నా నుంచి నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ముందుకెళ్తే మాడి మసైపోతావు. మర్యాదగా వేసి మొత్తం నా పేరును రాయి. నీ పేరు రాయాలా? నువ్వేమైనా నా బంధువా లేక నా స్నేహితుడు? మదర్ తెరిసా మీ అమ్మమ్మ లక్షల విరాళం ఇచ్చావు. ఈ దేశం శేషశ్యామలంగా ఉండాలని పేదవాళ్ళని, అనాథులను, అభాగ్యులను ఆరాధించి ఎంతో మందికి సేవ చేసిందిరా దేవత. ఆమె నాకే కాదురా, ఈ ప్రపంచం మొత్తానికి తల్లేరా. అందుకే నా తృప్తి కోసం నాకు చేతనైన సాయం చేశాను. చక్రధర్, మా చూపులు మీలాంటి వారి మీద పడిన మరుక్షణమే నీ బ్రతుకులు సర్వనాశనం అవుతాయిరా. అందుకు ఉదాహరణ నీ భార్య శవం రా. ఏం బెదిరిస్తున్నావా? జరగబోయే వాస్తవాన్ని వివరిస్తున్నాను రా. కదులుతున్న కాల చక్రాన్ని ఆపగల దమ్మన్న మగాడు రాయి చక్రధర్. రివాల్వర్కి బలి కాకముందే నీవు ఈ ఆస్తి మొత్తాన్ని నా పేరు రాయిరా రే. ఈ పేరు ఒరే అర్జున్, నువ్వు కూడా ఏదో ఒక రోజు నాలాగే దిక్కులేని చావు చస్తావురా. ఈ ఆస్తి మొత్తానికి నిజమైన వారసుని నేనే. చక్రధర్
చక్రధార్ 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 ఏమిటి ఘోరం చక్రధార్? చక్రధార్ ప్రాణ స్నేహితుడు కోల్పోయినానే. చూడు మిస్టర్, ఎవరు నువ్వు? ఎందుకు వినదాన్ని హత్య చేసావు? ఈ మటర్ నేను చేశానా? నో సార్, నో. చేతికి దొరికిన ప్రతి హంతకుడు లోనే అంటాడు. చూడండి సార్, ఈ మటర్కు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. చక్రధర్ మేము ప్రాణ స్నేహితులు. వీడు నన్ను డిన్నర్కి ఆహ్వానిస్తే వచ్చాను సార్. నేను వచ్చేసరికి ఈ ఘోరం జరిగింది. అంతేకాని ఈ మర్డర్కు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఈ మధ్య ప్రాణ స్నేహితులే ప్రాణాలు తీస్తున్నారని ఎన్నో కేసులు రుజువైంది. మీరేమన్నా చెప్పదలుచుకుంటే కోర్టులో చెప్పుకోండి. కానీ చూడండి సార్, ఈ హత్య జరిగి ఎంతోసేపు కాలేదు సార్. ఆ హంతకుడు ఎంతో దూరం కూడా పోయి ఉన్నాడు సార్. మీరు నాకు ఒక్క అవకాశం ఇస్తే ఆ హంతకుని పట్టి మీకు అప్పగిస్తాను సార్. సారీ మిస్టర్, మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. పదండి స్టేషన్కి. ఇన్స్పెక్టర్, ఈ సురేష్ మండుతున్న సూర్యులు లాంటి వాడు. అన్యాయం జరిగితే దాన్ని అంతం చేయకుండా వదలడు. అన్యాయం అంతం చేయాలని కంకణ కొట్టుకున్న ఈ సురేష్ని ఈరోజు న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టబోతున్నా. మరి న్యాయస్థానం ముందు దోషిగా నిలబెడతాడా, లేక తన ప్రాణ స్నేహితుల కోసం తిరిగి వస్తాడా? చూద్దాం, వేచి చూద్దాం.